హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ 9:40 అవుతుంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే రెడీ అయిపోయాను అనమాట. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తను ఇల్లు చేంజ్ అయ్యారు. సో తర్వాత హాలిడేస్ కాబట్టి ఊరికి అక్కడెక్కడ వెళ్తూ ఉండాలి. సో రమ్మన్నారు. సో నేను వెళ్తున్నాను. ఇంకొక ఫ్రెండ్ అయితే రావడానికి కుదరలేదని అయితే చెప్పారనమాట. సో ఫైనల్గా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసానమాట. అండ్ వచ్చాను. సో ఇంకో ఫ్రెండ్కి అయితే కాల్ చేసాము. సరే ఆ పని ముగించుకొని అయితే రమ్మని చెప్పాము. సో తను కూడా వస్తానని అయితే చెప్పింది. సో ఆఫ్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసింది అయితే కూర్చొని పూరి వేసి ఇచ్చింది. మంచిగా చాలా టేస్ట్ ఉండేది. మంచిగా అయితే తినేసానమాట. సో తినిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత మా ఫ్రెండ్ అయితే వచ్చేసారు. సో ముగ్గురం అలా చికెన్ తేవడానికి అయితే వెళ్ళామన్నమాట. సో అలా ముగ్గురం చికెన్ అయితే తీసుకొని వచ్చేసి మంచిగా, నేనైతే వండలేదు. సో మా ఫ్రెండే వండిందనమాట. అండ్ ఇక్కడ వచ్చి ఇక్కడ చికెన్ తీసుకునేటప్పుడు అనమాట ఈ ఏరియా మొత్తము. సో మరి ఫైనల్గా మేమిద్దరం అయితే కట్ చేస్తూ ఉన్నాం. సో మా ఫ్రెండ్ అయితే తను ప్రిపేర్ చేస్తుంది. సో ఏడుస్తున్నాను అనుకుంటున్నారా? చాలా రోజులైంది మీట్ అయ్యి అందుకు అనుకుంటున్నారా? అందుకు కాదు స్వామి, ఉల్లిపాయలు కట్ చేసాం. సో ఏడుపు వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఫైనల్గా నేనైతే కొంచెం తీసాను. సో మా ఫ్రెండ్ అయితే కట్ చేసింది. సో మరి ఇంకో ఫ్రెండ్ అయితే మంచిగా వండుతుంది. తనైతే సూపర్ అనమాట. చాలా టేస్ట్ అయితే ఉండింది. అంత బాగా అయితే వండుతుంది. అండ్ మంచిగా తిన్నాం తెలుసా అస్సలు. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే పెట్టి తనైతే ప్రిపేర్ చేస్తుంది. ఫైనల్లీ ఇది వచ్చేసి బిర్యానీకి అనమాట. సో తర్వాత వాళ్ళ ఇల్లు బాగుండింది. యాక్చువల్లీ నేచర్ చూపిస్తామని నేను మర్చిపోయినాను అనమాట. బట్ వర్షం అయితే పడుతుండాల. సో మరి నేను టైం అవుతుంది, సిద్ధుని పిలుచుకోవాలి. సో వెళ్తానన్నాను. సో మరి తనైతే ఒప్పుకోలేదు. సో వాడిని పిలుచుకొని రమ్మనింది. సో వాడిని పిలుచుకొని అయితే మళ్ళీ వచ్చాను. మరి ఫైనల్గా అయితే భోజనం చేస్తున్నా. అప్పుడైతే సిద్ధు లేదు. ఓకేనా. సో లంచ్ టైం బిర్యానీ, చికెన్, సాంబార్ చాలా టేస్ట్ అయితే ఉండిందనమాట ఫైనల్గా. సో లంచ్ అయితే ఫుల్గా అయితే క్లోజ్ అయింది. చూడండి, బిర్యానీ విత్ షేర్ చాలా బాగుండిందనమాట. అండ్ సిద్ధుని అయితే పిలుచుకొని వచ్చాను. సో పిలుచుకొని వచ్చిన తర్వాత తన బుక్స్ అయితే ఓపెన్ చేశారనమాట. సో బుక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. సిబిఎస్ఈ సిలబస్ చాలా అంటే చాలా కష్టంగా ఉండింది. సో పిల్లలు ఇలాగా ఎంతమంది అంటే అంతమంది. ఓకేనా. అయ్యో. సో ఫైనల్గా 6:30 పైన అవుతుంది. వెళ్తామంటుంటే తనకి ఇంకా టైం సరిపోలేదా అయితే అనింది. బట్ టైం లేకపోయినా మేము వెళ్ళిపోవాలి కదా. సో వెళ్ళిపోతున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.